నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం విన్నపాలు వినవలే. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. లోక వ్యవహారంలో ప్రజలు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ మంత్రులకు ఉన్నతాధికారులకు తమ కోరికలు సమస్యలు మనవి చేసుకోవడం చూస్తూ ఉంటాం. వాటిని విజ్ఞప్తులని విజ్ఞాపనలని వినతులని వ్యవహరిస్తారు. పైవారు కింది వారికి ఇచ్చేవి ఆదేశాలు ఆజ్ఞలు. ఈ వినతులకు ఆధ్యాత్మిక భక్తి వాంగ్మయంలో విశిష్ట స్థానం ఉంది. భక్తుడు భగవంతుడికి తన కష్టాలు విన్నవించుకొని మొరపెట్టుకోవడాన్ని కవులు వర్ణించారు. ఈ కవితా ప్రక్రియను విన్నపాలు అని వ్యవహరిస్తారు. శరణాగత ధర్మం విన్నపంతో ఆరంభమవుతుంది. భగవంతుడి శరణు కోరిన భక్తుడు సేవకుడే. సేవకులకు స్వామి పాదాలే శరణ్యం. వైష్ణవ సాంప్రదాయంలో ప్రధానంగా విశిష్టాద్వైతంలో విన్నపాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. కవులు కావ్యారంభంలో ఇష్టదేవతా ప్రార్థనలో దైవానికి తమ విజ్ఞాపనల్ని అందజేస్తారు. కవులుగా తమకు కీర్తిని ప్రసాదించమని వేడుకునేవారు. తమ కావ్యాలను రాజులకు అంకితం చేసే సందర్భంలోనూ ఆ రాజు విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించేవారు. ఇవి కూడా ఒక విధంగా విన్నపాలే. భక్తుడు భగవంతుడితో మాట్లాడటమే ఈ విన్నపం. తనను కాపాడమని భక్తుడు వేడుకోవడంలో ఆర్తి ఉంటుంది. అదే వేదన. ఆ వేదనలోంచే విన్నపం పుడుతుంది. భక్తి సాహిత్యానికి సంబంధించిన వచనాల్లో పదాల్లో కోరికల్ని విన్నవించే ధోరణి కనిపిస్తుంది. సింహగిరి నరహరి వచనాలు, శ్రీ వెంకటేశ్వర వచనాలు మొదలైన వాటిని ఈ పద్ధతికి దృష్టాంతాలుగా భావించవచ్చు. స్వామి ఆరాధనలో అర్చనలో తాను దాసున్నని భక్తుడు చెప్పుకోవడం ఉంది. శైవ సాహిత్యంలోనూ ఈ లక్షణం కనిపిస్తుంది. కన్నడంలోని బసవేశ్వర వచనాలు, తెలుగులో పాల్కుర్తికి సోమన గద్యంలోని విన్నపాలున్నాయి. విన్నపాల్లో ప్రకృతి తత్వం, పరతత్వం, బంధమోక్షం, మోక్షోపాయం అనే అంశాలు సాధనాలు గోచరిస్తాయి. విన్నపాలు అనగానే ప్రధానంగా అన్నమయ్య గుర్తుకొస్తాడు. ఆయన విన్నపాలు పలు విధాలుగా ఉంటాయి. శ్రీనివాసుడితో తన గోడు చెప్పుకుంటాడు. తన ఆంతర్యాన్ని వెళ్ళబోసుకుంటాడు. స్వామి మహిమల్ని, క్షేత్ర ప్రశస్తిని, ఉత్సవ విశేషాలను సామాన్య జనానికి ఆకర్షణీయంగా చెబుతూ శ్రీనివాసుని దర్శించుకోమంటాడు. తత్వోపదేశం చేస్తూ మనుషులు జాగ్రత్తగా మసలుకోవాలని ప్రేమతో విన్నవిస్తాడు. ఇతర అర్చామూర్తుల్ని వర్ణిస్తాడు. అన్నమయ్య భక్తుడికి భగవంతుడికి తారతమ్యాన్ని తన పరంగా అన్వయించుకొని చెబుతూ తాను పలు చెడు గుణాలకు అలవాలమైన వాడినని, పరమాత్మ గుణరత్నాలకు సముద్రం వంటి వాడని, అన్ని విధాలా తనకన్నా హీనులు శ్రీనివాసుడి కన్నా ఘనులు లేరని అంటాడు. గడ్డిపోచను మేరువుగా చేయగల సమర్థుడు స్వామి అయితే తాను సామాన్య సేవకున్నని, ఏకాకినని, సర్వాన్ని భక్షించడం తన గుణమైతే సర్వాన్ని రక్షించేవాడు వెంకటరమణుడని చెప్పుకుంటాడు. చదువులు, సంపదలు, ఉపవాసాలు, దేశాటనం ఇవేవి ముక్తికి కారణం కాదని, ఇహలోకమే పరలోకమనే భ్రమ తొలగడం లేదని, తన తెలివి తేటలు ముక్తికి సాధనం కావని గ్రహించానని తనను కాపాడమని విన్నవించుకున్నాడు. క్షేత్రయ్య పదాల్లో శృంగారమే ప్రధానంగా గోచరిస్తున్నా అడుగడుగున విన్నపాలు దర్శనమిస్తాయి. విజ్ఞాపన పదకర్త అన్నారాయణను. భక్త రామదాసు మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ రామయ్యకు అతడి పత్ని ద్వారా తన మనసులో మాటను చేరవేశాడు. ఆళ్వారులు తమ విన్నపాలను పాశురాల్లో బంధించారు. ఈ విధంగా విన్నపాలు పండిత పామర జనరంజకమై విశేష ఖ్యాతిని పొందే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.